భూ సమస్యలను పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం జనవరి 8వ తేదీ వరకు గ్రామాల్లో రెవెన్యూ సదస్సు నిర్వహిస్తుందని దొనకొండ తహసీల్దార్ రమాదేవి తెలిపారు. ప్రకాశం జిల్లా దొనకొండ మండలంలోని పెద్దనపాలెం గ్రామంలో మండల తహసీల్దార్ బి రమాదేవి ఆధ్వర్యంలో రెవెన్యూ సదస్సు నిర్వహించారు. దొనకొండ మండలంలో 30 రెవెన్యూ గ్రామాలు ఉండగా ఇప్పటికే 22 గ్రామాల్లో రెవెన్యూ సదస్సు నిర్వహించారు. ఈ రెవెన్యూ సదస్సులో ఇప్పటి వరకు వచ్చిన 635 అర్జీలు మొత్తంగా రావడం జరిగిందని, ఎఫ్ఎల్ అర్జీలు 119 రాగా రెవెన్యూ సమస్యలు, భూ సమస్యలపై 516 వచ్చినట్లు తెలియజేశారు. ప్రతి ఒక్క అర్జీ ఆన్లైన్లో జిల్లా ఉన్నతాధికారులకు పంపడం జరుగుతుందని, రైతులకు, గ్రామస్తులకు రసీదు ఇవ్వడం జరుగుతుందని తెలియజేశారు. కార్యక్రమంలో ఆర్ఏ, విఆర్ఓలు, విఆర్ఏలు, గ్రామస్తులు, రైతులు పాల్గొన్నారు. మండల ప్రజానీకులందరికీ ముందుగానే నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మన మండలంలో మొత్తం 30 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. ఈ 30 రెవెన్యూ గ్రామాలలో కూడా 6/12/2024 నుంచి మనం రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నాము. ఇవాళ పెద్దనపాలెంలో ఈ రెవెన్యూ సదస్సు నిర్వహించడం జరుగుతుంది. ఈ పెద్దనపాలెం కంటే ముందు మనకు 638 అర్జీలు వచ్చాయి. ఇది 22వ గ్రామము. ఈ అర్జీలలో కూడా మనకు ఎఫ్లైన్ పిటిషన్స్ 119, మన రెవెన్యూకి సంబంధించి భూ సమస్యలు కానీ, మ్యూటేషన్స్ కానీ 517 అర్జీలు వచ్చి ఉన్నాయి. వీటన్నిటికీ ఇప్పుడే మా విఆర్ఓలు, విఎస్లు, తర్వాత స్టాఫ్ను కూడా కేటాయించడం జరిగింది. వీరు గ్రామాలలో విచారణ నిర్వహిస్తున్నారు. విచారణ తదనంతరం ఎప్పటికప్పుడు ఈ గ్రామ సభల్లో వచ్చిన అర్జీలన్నీ కూడా ఆన్లైన్లో ఎంటర్ చేయడం జరుగుతుంది. పీజీఆర్ఎస్ రెవెన్యూ సదస్సులు సైట్లో ఎంటర్ చేయడం జరుగుతుంది. వచ్చిన ప్రతి ఒక్క అర్జీని కూడా పరిశీలించి రికార్డులను పరిశీలించిన తర్వాత అర్జీ తీసుకోవడం జరుగుతుంది. ఆ అర్జీలకు కూడా ప్రతి ఒక్కరికి ఒక రసీదు అనేది ఇస్తున్నాము. తర్వాత ఆన్లైన్లో చేసిన తర్వాత కూడా ఒకటి ఆన్లైన్ రిసీట్ అనేది వస్తుంది. అది కూడా ప్రజలకు అందజేస్తున్నాము. ఈ 8వ తారీఖు వరకు ఈ రెవెన్యూ సదస్సులు నిర్వహించబడతాయి. 8వ తారీఖు నుంచి 45 రోజుల లోపల ఇప్పుడు ప్రజల వద్ద నుంచి, రైతుల వద్ద నుంచి తీసుకున్న అర్జీలకు పరిష్కారము 45 రోజుల లోపల చూపడం జరుగుతుంది. కనుక ప్రజలందరూ విఆర్ఓలు, విఎస్లు రెవెన్యూ సదస్సులు అయిపోయిన గ్రామాలకు వచ్చినప్పుడు వాళ్లకు సహకరించి వాళ్ళ భూములు ఎక్కడ ఉన్నాయో చూపించి క్షేత్ర పరిశీలన చేసిన తదుపరి మాత్రమే మేము పరిష్కారం చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ రెవెన్యూ సదస్సుల్లో అర్జీలు ఇచ్చిన రైతులందరూ కూడా మా రెవెన్యూ సిబ్బందికి సహకారం అందించవలసిందిగా కోరుకుంటున్నాను. అట్లా సహకారం అందిస్తే కానీ ఈ అర్జీలను మొత్తాన్ని మేము పరిష్కరించడానికి అవకాశం ఉంటుంది. కనుక అది గమనించుకోవాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.